హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% సక్సెస్ఫుల్ అవుతుందా అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% సక్సెస్ఫుల్ ప్రొసీజర్. ఎందుకు అంటే ప్రాపర్గా మనం కనుక హెయిర్ ఇంప్లాంట్ చేసినట్లయితే అది ఖచ్చితంగా రీగ్రోత్ రావడం జరుగుతుంది. ఫెయిల్యూర్ అనేది ఉండదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అసలు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్లో ఎంత పర్సంటేజ్ రీగ్రోత్ వస్తాయి, గ్రాఫ్ట్ సర్వైవల్ రేషియో ఎంత ఉంది అనే దాని మీద, రెండవది పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ మీద ఆధారపడి మనం సక్సెస్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. మొదటిది గ్రాఫ్ట్ సర్వైవల్ రేషియో. ఆన్ అన్ యావరేజ్ కరెక్ట్గా చేస్తే గ్రాఫ్ట్ సర్వైవల్ రేషియో వచ్చేసి 90 to 95% వరకు ఉంటుంది. అయితే 100% ఎలా అచీవ్ చేయొచ్చు అంటే ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత గ్రాఫ్ట్ని ప్రిజర్వ్ చేసే విధానం కానీ, ఇంప్లాంట్ చేసేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కానీ, ట్రాన్స్ప్లాంట్ తర్వాత పేషెంట్కి అన్ని కేర్ ఎక్స్ప్లెయిన్ చేసి సరైన జాగ్రత్తలు తీసుకున్నా కానీ, ఇవన్నీ కూడా కేర్ తీసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్డ్ టీం ద్వారా 100% వరకు మనం గ్రాఫ్ట్ సర్వైవల్ని మనం అచీవ్ చేసే అవకాశం అనేది ఉంది. మొదటిది. రెండవది పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్. ఎంతవరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, లుక్ ఎలా ఉంటుంది, డెన్సిటీ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్గా వాళ్ళకున్న కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు రాబోయే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కనుక ముందుగానే మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ రిజల్ట్ మనం అందించవచ్చు. సపోజ్ టోటల్ హెడ్ కవర్ చేయాలి, డోనార్ ఏరియా తక్కువ ఉంది, అలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఏరియాని కవర్ చేయాల్సిన వాళ్ళకు ఉన్నంత హై డెన్సిటీ మనం ఇవ్వడం అనేది జరగదు. సో ఎలాంటి రిజల్ట్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకు ఉన్న దాంట్లో ద బెస్ట్ లుక్ ఎలా తీసుకురావాలి, ఇలాంటివన్నీ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి మనం ముందు నుంచి కనుక వాళ్ళకి ప్రిపేర్ చేసి, అలాగే పాసిబుల్ ఉన్నంత వరకు కనుక బెస్ట్ డెన్సిటీస్ కనుక ఇవ్వగలిగినట్లయితే 100% సాటిస్ఫాక్షన్ లెవెల్ మనం అచీవ్ చేసే అవకాశం ఉంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% సక్సెస్ఫుల్ ప్రొసీజర్. అలాగే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కూడా లైఫ్ టైం ఉంటాయి, మళ్ళీ రాలిపోవడం జరగదు. థ్యాంక్ యూ.